ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు చూడండి. వైట్లో సోయి కన్నా ఏరియా ఒకటి మార్కెట్కి కావాలి. కుక్కలు చూడండి, పిల్లి చూడండి. లైక్ చేయండి అబ్బా, వచ్చేయండి. కుక్కలు బాగున్నాయి కదా, కుక్కలు చాలా బాగున్నాయి. ఇట్లా పేర్లంటే మనకు తెలీదు, కానీ పిల్లలు మాత్రం మ్యాక్సిమం వైట్ డబ్బులు అయితే 150 దినాలు ఉంటారు. సంక్రాంతి శుభాకాంక్షలు. అక్కడ ఉంది మందు ముందు వచ్చి ఈ కుక్కలే పాట తీస్తాయి. ఈ కుక్కని ఎక్కడన్నా అడ్డుకట్టారేమో చెప్పండి. రామ్ చరణ్ వాడిన కుక్క ఇదే. ప్రస్తుతానికి కోవిడ్లో రామ్ చరణ్ మొన్న న్యూస్లో పెట్టాడు కదా, స్టబ్లో చెప్పాడు, గుర్తుందా? కుక్క ఈ కుక్కే. ప్రస్తుతానికి కోవిడ్లో కూడా ఆ టైప్లో ఉన్నమాట. ఈ కుక్కను ఏమన్నా మీరు, నేనైతే రాంగ్గా చెప్పలేదు, మరి రామ్ చరణ్ వారి కుక్క సేమ్ ఇలాంటి కుక్క. మరి మీరు ఏమన్నా గుర్తుపడరే లైక్ చేయండి, కొద్దిగా కామెంట్ పెట్టండి. నేనైతే రామ్ చరణ్ వాడి కుక్క అయితే ఇదే. చూసారా గొజ్జుంది, ఇది గొర్రె పిల్లలు అనుకుంటారా ఇంకొక వాళ్ళు. ఇది చూసుకోండి ఫ్రెండ్స్, ఈ రెండు కుక్కల సౌండ్. హాయ్ కుట్టి చిలుకుట్టి. ఎలా ఉన్నాయి ఫ్రెండ్స్? మార్కెట్కి వచ్చాము. మా ఫ్రెండ్ చేపలు తీసుకుంటున్నాడు. పాపం చలి వచ్చేస్తుంది. ఇక్కడైతే చలికాలం కదా, ఎలా ఉనిపోతుంది పాపము. ఇంకేంటి ఫ్రెండ్స్, వీడియో లేట్ అయిపోతున్నాయి, కొద్దిగా లైక్ చేయండి. చూడండి కుందలకి బట్టలు వేసారు ఇక్కడ. చూడండి కుందలు పిల్లలు. ప్రైజ్ అంత అయితే తెలియదు. రంగు కోడి పిల్లలు చూసారు కదా. ఇది మన ఇంటికాడ అయితే, మన ఇండియాలో మరగుజ్జు అంటారు మేక పిల్లలు. ఇది మీరు ఏమంటారు చూడండి. ఇక్కడ ఇదే సైడ్ పాపం ఇవి కూడా కోసుకుని తింటారు. ఇది ఇండియాలో అయితే మరగుజ్జు పిల్లలు అంటారు. మరి మనకి కొంతమంది ఇక్కడ తినేసే వాళ్ళు చాలామంది ఉంటారు. ఇప్పుడు పాపం మార్కెట్ ఎట్లా ఉంటుంది ఫ్రెండ్స్. ఇవి వచ్చి పెద్ద కుందేళ్ళు. ఇట్లా ప్రైజ్ అయితే మనకు తెలియదు. మనం ప్రస్తుతానికి వీడియో తీసుకుంటున్నాం. ఈ కౌజు పెట్టలు గుర్తుందా? మన పొలాల్లో తిరుగుతాయి కదా, తుమ్మ చెట్లలోనూ పొలాల్లో తిరిగితే కౌజు పెట్టలు మాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఇంతటితోటి ఆపుతున్నాను.